కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం మీద దృష్టి పెట్టింది. రాష్ట్రంలో మొత్తంగా ఎక్కడా ఎక్కువగా పనులు జరగడం లేదు. ప్రస్తుతం అయితే గత 15 నెలలుగా అమరావతిలోనే పనులు జరుగుతున్నాయి. ఫస్టు బిల్డింగ్లు స్ట్రెంగ్త్ అసెస్మెంటు అని చెప్పి మద్రాస్ ఐఐటి నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చూపించారు. ఆ తర్వాత జంగిల్ క్లియరెన్స్ అన్నారు. ఆ తర్వాత వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. అమరావతిలో చాలా ప్రాంతాలు అన్ని పంట పొలాలే కాబట్టి నీట మునిగాయి. నీళ్లు తోడించారు, రోడ్లు తవ్వించి నీళ్లు బయటికి పోవడానికి మార్గాలు ఏర్పాటు చేశారు. అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్లు కొన్ని బిల్డింగ్లకి ఫినిషింగ్ వర్క్లు, కొన్ని బిల్డింగ్ పునాదులు తీస్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ కూడా 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం, అమరావతి సిద్ధం, రెడీ అయిపోద్ది. ఆ తర్వాత ఏడాది పాటు అమరావతిలోనే పాలన. ఇప్పుడు కూడా అక్కడే జరుగుతుంది అనుకోండి. పూర్తి స్థాయి అమరావతి రెడీ అవుతుంది అని చెప్పారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అమరావతి అనేది ఒక నిరంతర ప్రక్రియ, కొనసాగుతూనే ఉంటుంది నిర్మాణం అని చెప్పారు. తర్వాత ఫస్ట్ ఫేజ్లో సమీకరించిన భూమి మొత్తం ఇప్పటికి ప్రస్తుతానికి వాడుకోవడానికి పనికొస్తుంది. రోడ్లు వేయడానికి, ఫ్లాట్లు వేయడానికి, వాటికి. భవిష్యత్తుకి కావాలి అంటే మాత్రం ఇంకొక 44,000 ఎకరాలు భూమి సమీకరించాలని చెప్తున్నారు. ఇక మంత్రి నారాయణ అయితే దాదాపుగా రోజు మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఆయన అమరావతిలోనే తిరుగుతున్నారు. అమరావతి పనులే పర్యవేక్షిస్తున్నారు. అమరావతి పనుల మీదనే అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఆయన చెప్తున్నారు 3 ఏళ్లలోనే పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి గారు ఆశించినట్టు అని. ఆ ప్రకారం ఆయన నిరంతరం అమరావతిలో తిరుగుతున్నారు. ఇప్పుడు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనం, మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారుల నివాస భవనాలు కట్టేస్తే అమరావతి అయిపోతుందా? అక్కడితోటి అమరావతి అయిపోతుందా? అమరావతి నిర్మాణం పూర్తయిందని భావించవచ్చా? దాన్ని అమరావతిని ఒక మహానగరంగా పరిగణించవచ్చా? 29 గ్రామాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈ భవనాల నిర్మాణంతో అదొక మహానగరం. ఇది బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు నగరాలతో పోటీ పడుతుంది అని చెప్పగలుగుతామా? బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు నగరాల్లాగా, మహానగరాల్లాగా అభివృద్ధి చెందాలంటే అమరావతి ఎంత అభివృద్ధి చెందాలి? ఎన్ని భవనాలు రావాలి? ఎంత మార్కెట్ విస్తరణ జరగాలి? ఇవన్నీ అవసరం లేదా? రోడ్లు వేసేసి ఈ భవనాలు కడితే అమరావతి మహానగరం అయిపోతుందా? ఇప్పుడు అమరావతిలో ఫస్ట్ ఫేజ్లో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటి వరకు మాకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. కాగితాల మీదే ఉన్నాయి, కాగితాల పరిధి దాటి భౌతికంగా ఇంతవరకు రాలేదు అని చెప్తున్నారు చాలామంది. 29 గ్రామాల్లో రైతులు చెప్పే మాట అదే. అవి భూములు అప్పగించాలి. కొన్ని అయితే విచిత్రం, రిటర్నబుల్ ప్లాట్లు రైతులకి కాగితాల్లో ఇచ్చేశారు. కానీ ఆ సర్వే నెంబర్లు పట్టుకొని రైతులు వెళ్తే ఈ పొలం మేము పూలింగ్కి ఇవ్వలేదు, ఈ పొలం మేము పూలింగ్కి ఇవ్వలేదు అని దాని యజమానులు చెప్తున్నారు. సో అట్లాంటి భూముల్ని కూడా అధికారులు, అంటే పూలింగ్కి ఇవ్వని భూముల్ని కూడా అధికారులు పంపిణీలు చేస్తున్నారు. శాస్త్రీయపరంగా జరగలేదు అమరావతి ప్లానింగు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది.
నిన్నో మొన్న ఒక రైతు చెప్తూ ఉన్నాడు, ప్లాట్లు ఇచ్చారు, కాగితాలు పట్టుకొని అక్కడికి వెళ్తే దాని యజమానులు మమ్మల్ని తరిమేశారు అని చెప్తున్నాడు. సో ఒకవేళ అది కాకపోయినా కూడా అభివృద్ధి చేసిన రోడ్లు వేయాలి, డ్రైనేజీలు కట్టాలి, కరెంట్ ఇవ్వాలి, నీరు ఇవ్వాలి. ఇవన్నీ ఈ 3 ఏళ్లలో జరుగుతాయా? మళ్ళీ ఆ ప్లాట్లలో రైతులు ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. ఇది ఎలా సాధ్యం 3 ఏళ్లలో అనేది చాలా పెద్ద ప్రశ్నే. అయితే కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన అమరావతి నిర్మాణం భుజాన్ని వేసుకున్న ప్రభుత్వం 500-600 లేకపోతే 1000-2000 కోట్లతో పూర్తయ్యే మెడికల్ కాలేజీలను మాత్రం భారంగా భావించి వాటిని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేస్తుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి భూ సమీకరణ చేసి నిర్మాణాలు ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలలో 7 కళాశాలలు ఆయన పూర్తి చేస్తే మిగిలిన 10 కళాశాలలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి నిర్మాణాలు. కొన్నిట్లో నర్సింగ్ కాలేజీలు అయిపోయినాయి, కొన్నిట్లో ఆసుపత్రులు అయిపోయినాయి, కొన్నిట్లో కాలేజీ భవనాలు పూర్తి అయిపోయినాయి. ఫినిషింగ్ వర్క్ మాత్రమే ఉంది చాలా చోట. 1-2 మాత్రమే ఇంకా పునాదుల్లో ఉన్నాయి, మిగిలినవన్నీ దాదాపుగా పూర్తయినాయి. అయితే ఈ పూర్తయిన కాలేజీలన్నీ కూడా భారంగా భావిస్తూ ఉంది. ఈ భారంగా భావించి దాన్ని ప్రైవేటైజ్ చేయాలనే ప్రయత్నాలని రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిక చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రైవేటైజేషన్ అడ్డుకుంటుంది అని. ఆయన ఇంకో అడుగు ముందుకేసి ప్రైవేటైజ్ చేయాలంటే బిడ్డింగ్లోకి వెళ్ళి పాల్గొనే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అని కాంట్రాక్టర్లకు హెచ్చరిక చేశారు. అయినా ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకేసి 3-4 కాలేజీలు ప్రైవేటైజేషన్ కోసం మొన్ననే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. చూడాలి ఎలా అవుతుందో. అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎలా జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వం అడ్డంకులను అధిగమించి ఎలా ముందుకెళ్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఎలా ఆపగలుగుతుంది అన్నీ చూడాలి. ముఖ్యంగా అమరావతిని చూడాలి. అమరావతి నిర్మాణం ఎలా జరగబోతోంది, అమరావతి మహానగరంగా ఎలా అభివృద్ధి చెందబోతుంది వచ్చే 3 ఏళ్లలో అనేది చూడాల్సిన అవసరం ఉంది.